హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. వెజిటబుల్ కటర్స్ ఒక 2 ఆర్డర్ పెట్టాను. 2 కలిపి మనకి 200కి వచ్చాయన్నమాట. సరే, అవి తక్కువ రేట్కే వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను. అది ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో పాటు నేను కూడా అయితే రివ్యూ చూడాలన్నమాట. మొత్తానికి రావటం అయితే వచ్చేసాయి 2 కూడా. ఒకటేమో కొంచెం పెద్దగా ఉంటుంది, మనకి 750 mlది. ఇంకోటేమో 500 ml అన్నట్టుగా ఇచ్చాడనమాట వాడు. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మరి ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది మొత్తం ఒకసారి చూద్దాము. నాకు అయితే బయట నుంచి అయితే చూడడానికి అయితే బాగానే ఉంది అని అనిపించింది. ఇది ఓకే, అంతా నీట్గా ప్యాకింగ్ అయితే కూడా నీట్గానే ఇచ్చారు. ఎటువంటి ప్రాబ్లం కానీ పగిలి అలా రావటం కానీ ఏమీ కాలేదు. మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇలా లాగడానికి, డ్రాగ్ చేయడానికి, అది లాగేస్తే మనకి లోపల ఉన్న వెజిటబుల్స్ అనేవి కట్ అయిపోతాయి అనమాట. ఇది వాడు ఇచ్చిన దాంట్లో ఇది పెద్దదండి. ఇది 750 mlది. చూసారు కదా, మేడ్ ఇన్ ఇండియా అట, అన్బ్రేకబుల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. దీంట్లో దీని పనితనం ఏంటో అనేది చూడాలి ఒకసారి, ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది మనకి వాడు ఇచ్చిన మూత అనమాట. లోపల ఉన్న బ్లేడ్ అనేది దీంట్లో జాగ్రత్తగా మనకి సెట్ చేయాలన్నమాట. మనము అలా సెట్ చేస్తేనే మనకి ఇలా లాగితే అది అనేది కదులుతుంది అనమాట. కొంచెం వంకరగా ఉన్న బ్లేడ్లు, మొత్తం మనకి 5 బ్లేడ్లు అనేవి ఇచ్చారనమాట. లోపల ఒక ఎక్స్ట్రా టూల్ అనేది కూడా ఇచ్చారు దీనికి. అదేంటనంటే మనం వెజిటబుల్స్ కట్ చేసినవి తీసుకుని మన దాంట్లో వేసుకోవడం కోసము, అలాగే అవి వాటిని మనం కలుపుకోవడానికి రెండింటికి ఉపయోగపడుతుంది అనమాట మనకి అది. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా టూల్ అనేది మనకి ఇచ్చారనమాట. చూడ్డానికైతే అంతా బాగానే ఉంది. మరి వర్క్ అవుతుందా లేదా, కూరగాయలు కట్ చేయగలుగుతుందా లేదా అనేది చూడాలన్నమాట ముందు. ఇది ఇంకోటండి, ఇది మనకి 500 ml కటింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, సేమ్ అది ఎలా ఉందో ఇది అంతే ఉందనమాట. కానీ కొంచెం చిన్న సైజ్ అనమాట దాంతో పోలిస్తే. అలాగే బ్లేడ్స్ యొక్క కౌంట్ కూడా తక్కువగా ఉంది. చూస్తున్నారు కదా, దీంట్లో మొత్తం 3 బ్లేడ్లే ఇచ్చారు. దాంట్లో అయితే మనకి 5 బ్లేడ్లు అనేవి ఇచ్చారు పెద్ద దాంట్లో. దీంట్లో అలాగే మనకి దాంట్లో వెజిటబుల్స్ అనేవి మళ్ళీ దగ్గర చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు కదా, అలాంటిది దీంట్లో ఏమీ ఇవ్వలేదు. మిగతాదంతా కూడా సేమ్ ఇంకా దాంట్లో ఎలా అయితే అలా ఉంది. ఇవే అనమాట మనకు వచ్చిన ఈ 2. వీటిని వర్కింగ్ అదంతా కూడా మనం చూడాలి. ఎందుకంటే బ్లేడ్స్ షార్ప్ లేదు అంటే మనం ఎంత తీసుకున్నా కానీ వేస్టే అనమాట. పెట్టిన అమౌంట్కి మనకి న్యాయం జరుగుతుందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. నేను మీషోలో ఒకసారి ఫస్ట్ రివ్యూ చూస్తానండి. దాంట్లో ఆల్రెడీ కొనేసి ఉన్న వాళ్ళు ఫొటోస్ అవన్నీ పెడతారు కదా, ఆ ఫొటోస్ అలాగే వీడియోస్, వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇవన్నీ చూసుకొని నేను ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటాను. కానీ ఇది నాకు రఫ్గా 199కే వచ్చింది కదా, ఏముందిలే అనేసి పెట్టేశాను, బాగానే వస్తుందిలే అన్న ఒపీనియన్గా. అందుకే నాకు డౌట్గా ఉంది. ప్రొడక్ట్ చూడటానికి అయితే బాగానే ఉంది, కానీ ఇది పని చేస్తుందా లేదా అనేది ఒక పెద్ద డౌట్ అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే కొన్ని కూరగాయ ముక్కలు కట్ చేసుకొని, ఆ కట్ చేసుకున్న వాటిని వీటిలో పెట్టి చూస్తున్నానండి. చక్కగా చాప్ చేసిందంటేనే బాగా వర్క్ చేస్తున్నట్టు. బ్లేడ్స్ అవంతా కూడా మనం పెట్టిన అమౌంట్కి వర్తబుల్గానే మనకి ప్రొడక్ట్ వచ్చినట్టు. చాప్ చేయలేదంటే కనుక మరి రిటర్న్ బ్యాక్ చేసేయాల్సిందే, ఇంకా ఆప్షన్ అయితే లేదు. నేను ఇదిగో మొత్తం ఈ క్యారెట్స్ అవన్నీ వేసేస్తున్నాను అనమాట. మొత్తం కూడా చూసారు కదా, కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అసలు ఎంతవరకు కట్ చేయగలదు, దీని మినిమం కెపాసిటీ ఏంటి అనేది చూడాలని చెప్పేసి నేను చిన్న జార్లోనే ట్రై చేశాను. చూస్తున్నారు కదా, చిన్న జార్లోనే మొత్తం. అది ఫస్ట్ ఏంటంటే మనం దాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట, బ్లేడింగ్ అదంతా. ఇవి చూసారు కదా, మొత్తము ఇట్లా చాప్ అయింది. ఇప్పుడు ఏదైతే మీకు ఇట్లా కట్ అయిందో అదంతా చూపిస్తున్నాను. ఇది నేను మినిమం 20 to 25 టైమ్స్ దాన్ని లాగితే కానీ నాకు అలా రాలేదు. ఇన్నిసార్లు అని అంటే ఖచ్చితంగా టైం వేస్ట్ అనే అనాలి. నాకైతే ప్రోడక్ట్ అంతగా నచ్చలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.